మహిళల మీద ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అన్నది చాలా దారుణం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్క తెలుగు మహిళ కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు ఒక పేపర్ను అడ్డు పెట్టుకొని ఒక గుండాయిజమా, రౌడీయిజమా, లేకపోతే ఒక బ్రోకరిజమా ఈ రకంగా దిగజారిపోయి రాధాకృష్ణ అన్నది ఈ రకంగా మాట్లాడడం అన్నది చాలా దారుణం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతి గురించి మాట్లాడడం జరిగిందో అది వాస్తవం. అక్కడ అమరావతిని పేరు పెట్టుకొని ఎలాంటి దందాలు చేస్తున్నారో మాకు తెలుసు. మేము విజయవాడ వాసులుగా మాకు తెలుసు. అమరావతి పక్కనే పెట్టుకొని ఎలాంటి దందాలు చేస్తున్నారో, ఎలాంటి దోపిడీలు చేస్తున్నారో మాకు తెలుసు. అది తప్పు అని చెప్పడం ఈరోజు తప్పైపోయిందా? దానికోసం మీరు ఈ రకమైన మహిళల మీద వ్యాఖ్యలు చేసి, ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి, ఈరోజు మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసేసి, లేకపోతే నాయకులు భార్యల గురించి, తల్లుల గురించి, తల్లికి చెల్లికి తేడా లేకుండా మీరు మాట్లాడే వ్యాఖ్యలు మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీరు రోడ్డు మీదకి వస్తే మహిళలు తరిమి తరిమి కొడతారు. దయచేసి మీరు రోడ్డు మీద రాకండి. వస్తే మీ శవం కూడా మీ ఇంట్లో వాళ్ళకి దొరకదు. ఆ రకంగా మిమ్మల్ని మహిళలు తరిమి తరిమి కొట్టే విధంగా ఉన్నారు. ఈరోజు భారతదేశం ఇది. భారతదేశంలో మహిళల్ని ఏ రకంగా గౌరవిస్తారో మీకు తెలియదా? ఇన్నేళ్ళ నుంచి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారే, ఇన్నేళ్ళ నుంచి ఒక పత్రికను నడిపిస్తున్నారు, ఒక మీడియాను నడిపిస్తున్నారు. మహిళల గురించి ఎలా మాట్లాడాలో కూడా మీకు తెలియదా? మీ ఇంట్లో మీ కూతుర్ని అడగండి, చెప్తుంది. ఈ వాక్యాలకి ఆమె ఎంత సిగ్గుపడి ఉంటుందో. ఈరోజు మీ భార్య గురించి కానీ, మీ కూతురు గురించి కానీ మహిళలుగా మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీరు దిక్కుమాల మాటలు, మీరు దౌర్భాగ్యమైన మాటలు, మీరు దౌర్భాగ్యమైన వ్యాఖ్యలు చేయటం మూలాన ఈరోజు మీ ఆ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ గతి మీరు పట్టిస్తున్నారు. ఇంత దారుణమైన గతి వాళ్ళకి ఎందుకు పట్టించారు? ఇంత దారుణమైన వ్యాఖ్యలు మీరు ఎందుకు మాట్లాడారు? ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు తక్షణమే వెనక్కి తీసుకొని మహిళలందరికీ క్షమాపణ చెప్పకపోతే మాత్రం